ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. చిత్తూరుకి వెళ్తున్నాము. సో మార్నింగ్ ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా నా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా పిల్లలైతే కొబ్బరి చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. దోశల్లోకి ఈరోజు వెరైటీగా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. వెరైటీ ఏం లేదు, చాలామంది చేసుకుంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడు టమాటా చట్నీ మాత్రం చేసుకుంటాను అనమాట. సో ఈరోజు టమాటా చట్నీలోకి కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నాను. మా పాప వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది కొబ్బరిని. సో ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది లైటర్ అనమాట. మనకి గ్యాస్ స్టవ్కి పక్కన చిన్న హోల్ ఇస్తారు. అది ఎందుకంటే మనం లైటర్ని ఇలా పెట్టడం కోసం మాత్రం ఇస్తారు. చాలామందికి ఆ విషయం తెలియదు. సో లైటర్ పెట్టుకోవడానికి వాడు అలా చిన్న హోల్ ఇస్తాడనమాట మనకి స్టవ్కి. సో నేను అది కొంచెం చూపిస్తున్నాను తెలియని వారి కోసం. ఇప్పుడైతే దోశలు వేస్తామన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దోశల పెనము ఇదైతే మనకి దోశలు చాలా మెత్తగా మంచిగా వస్తాయన్నమాట, అతుక్కుపోకుండా. ఫస్ట్లో నాకు కూడా బాగా అతుక్కుపోయేది, ఇప్పుడైతే చక్కగా అతుక్కుపోకుండా చక్కగా వస్తున్నాయి. నేను దోశల పిండి ప్రిపేర్ చేసేటప్పుడు మామూలుగా పిండి మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం అన్నం వేస్తాను. అందువల్ల నాకేంటంటే మంచిగా స్మూత్గా గుల్లలుగా దోశలు వస్తాయి. ఇలా వేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. స్మూత్గా ఉంటాయి దోశలు, గట్టిగా ఉండకుండా ఇంకా టేస్టీగా ఉంటాయి. దోశలు కలుపుకునేటప్పుడు మాత్రం సాల్ట్తో పాటు కొంచెం తినే సోడా వేసుకోవాలి. మనం వంట సోడా వేసుకుంటే దోశలు చక్కగా ఇలా ఉబ్బినట్టుగా మెత్తగా వస్తాయి, లేదంటే గట్టిగా వస్తాయి, ఇంకా అలాగే అతుక్కుపోతుంటాయి. సో మనకి ఇక్కడ దోశ తయారైపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో వీటిని దోశలు అనే కన్నా అట్లు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. అట్లు తయారైపోతున్నాయి, చక్కగా హోల్స్ పడిపోయాయి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడైతే ఒక ఆవిడ అమ్మడానికి వచ్చేది, ఒక అట్టు రూపాయికి అమ్మేది. సో చాలా టేస్టీగా ఉండేది అట్టు. ఈ అట్లు వేసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. సో చూడండి మనకి దోశ తయారైపోయింది. ఇప్పుడు మనం పికిల్కి ప్రిపేర్ చేసుకుందాము. ఏం లేదండి, పికిల్కి ఆ కొబ్బరి ముక్కలు ఇంకా టమాటా పచ్చిమిర్చి ఆయిల్లో మొత్తం వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. మా గంజి ఇలా ఉందని మీరు అని ఏమన్నా అనుకున్నారు. సో గంజి ఏంటంటే నేను ఇది తాలింపు వేసుకొని ఇలా అయింది. ఇదైతే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ ముక్కలన్నీ వేసేసాను. నూనెలో వేసేసి వాటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. టమాటా ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఇంకా కొంచెం జీలకర్ర అనమాట. సో అందులో సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టే మనకి. మా పాప వద్దు అంటుంటే ట్రై చేస్తూ ఉంటుంది. చూడండి దోశ ఎలా వేస్తుందో. ఇప్పుడు గిన్నెలు తోమడం అనమాట. ప్రతిరోజు గిన్నెలు అయితే చాలా పడిపోతుంటాయి. ఇది ఒక్కటే పెద్ద ఇబ్బంది. అంటే వాటర్ మనకి ఫుల్గా ఉంటే ఫాస్ట్గా తోమేయచ్చు, కానీ ఒక్కోసారి ఏంటంటే ఆ షింక్ నిండా గిన్నెలు పడ్డప్పుడు చూడగానే ఫస్ట్ అబ్బా అనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక స్టార్ట్ చేశానంటే ఇక మొత్తం క్లీన్ చేసేంత వరకు మాత్రం నేను అస్సలు ఊరుకోను. సో ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేసేస్తున్నాను.
గిన్నెలన్నీ తోవేసుకున్నాక ప్రతిసారి మనం చక్కగా ఈ వాల్స్ని బ్రష్ తోటి రుద్దేసుకుంటే మనకేంటంటే ఆ చిన్న చిన్న దోమలు వస్తాయి కదండి, అవి చిన్నవి అవి రాకుండా ఉంటాయి అన్నమాట. మనకు షింక్ కూడా శుభ్రంగా ఉంటుంది, స్మెల్ కూడా రాదు, చక్కగా మంచిగా నీట్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు గిన్నెలతో అయిపోగానే క్లీన్ చేసేసుకోవాలి మనం షింక్ అంతా. చాలామంది అలా వదిలేస్తూ ఉంటారు, కానీ ఒక్క నిమిషం అది కాదు అనుకుంటే చక్కగా మనం గిన్నెల్లో వేసుకున్నాక షింక్ క్లీన్ అయిపోతుంది. మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, తీయకక్క అని చెప్పేసి అంటున్నాడు. వాడికి ఎక్కలేని సిగ్గు అనమాట వీడియోలో, అందుకే అయినా కూడా నేను తీశాను. సో ఇప్పుడు ఏంటంటే చిత్తూరుకి వెళ్తున్నాము, ట్రైన్లో ఉన్నామండి. మేము రైస్ క్యారీ చేసుకున్నాము అనమాట. ఎప్పుడు ట్రైన్ జర్నీ వెళ్తున్నా ప్రిపేర్ చేసుకుంటాము, అది బాక్స్లో అనమాట, స్వీట్ బాక్స్లో. ఎందుకంటే తిన్న తర్వాత పడేయచ్చు అని చెప్పేసి స్వీట్ బాక్స్లో నేను రైస్ పెట్టాను. సో చికెన్ కర్రీ చేసాము అనమాట. ఇది నేనే. హాయ్ అండి అందరికీ. సో మా పాప అయితే తినేస్తుంది. చికెన్ వేసుకొని చక్కగా తినేస్తుంది అనమాట. మేము ఏంటి అంటే తిరుపతి, చిత్తూరు అంటే ఊరికి వెళ్ళాక తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. కాబట్టి చికెన్ కర్రీ చేశాను. అదే డైరెక్ట్ మేము తిరుమల వెళ్ళేలా ఉంటే మాత్రం అసలు తీసుకెళ్ళకపోదాం అనమాట నాన్ వెజ్. కాకపోతే ఏంటంటే ఊరికి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తీసుకెళ్తున్నాము. మా చిన్న బాబు, ఒక బాబు ఒక పాప అనమాట. మా క్యూట్ బాబు హాయ్ చెప్తున్నాన్న అందరికీ. సో ఇది యాక్చువల్గా ఊరు వెళ్ళే ముందు తీసానండి, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అక్కడ చాలా కూల్గా ఉందన్నమాట, చాలా కోల్డ్ చేసేసింది, జలుబు అసలు తగ్గలేదు, వాయిస్ కూడా చేంజ్ అయింది. చూడండి ఇక్కడ మిర్రర్లో చూసుకుంటున్నాను. పడుకున్నాడు, మా బాబుని పడుకోబెట్టాము. యాక్చువల్గా బెడ్షీట్స్ మర్చిపోసామండి. సో మా సార్ ఏంటంటే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు, ఒక 2 బెడ్షీట్స్ కొనుక్కొని వచ్చేస్తాను అని చెప్పేసి అందుకే నా చున్నీ వేసి పడుకోబెట్టాను వాడిని. ఇంట్లో చక్కగా సర్ది పెట్టాను. సో అవి మర్చిపోయి వచ్చేసాము అనమాట, హడావుడిగా వచ్చేసాము. మా బాబు అనయ్ విహాన్ సాయి, పేరు బాగుంది కదండి. సో మా పాప ఎత్తుకుంది వాడిని. ఇది మార్నింగ్ అనమాట. సో తెల్లారాక చక్కగా వస్తుంది, చూడండి ఎండ వస్తుంది, ఎండలో కూర్చోబెట్టామన్నమాట. ఇప్పుడు చిత్తూరు వెళ్తున్నాము, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ అయింది కదా, ఇంకా మా పాప చూడండి రెడీ అవుతుంది. ఆవిడైతే రెడీ అవ్వడానికి మాత్రం నేను ఉంటుంది అనమాట. చూడండి చక్కగా కాటుకు పెట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటుంది. మా బాబుకి పక్కన చూశారు కదా ఊయల కట్టాము. కాసేపు అలా ఊయల్లో పడుకోబెట్టి ఊపామన్నమాట సరదాగా. మళ్ళీ తర్వాత ఇక్కడ పడుకోబెట్టాము. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడైతే చాలా మబ్బులండి, అసలు మొత్తం వర్షం అనమాట. వర్షం అంటే చల్లగా ఉంది, చిన్న చిన్న చినుకులు పడ్డాయి. మబ్బు చూడండి ఎలా ఉంది అసలు. ఇది కూడా వీడియో తీసాను అనమాట, చాలా కూల్గా ఉంది. నల్లటి కారు మబ్బులు అంటారు కదా, ఆ మబ్బులు పట్టేశాయి అన్నమాట. ఇది వచ్చేసి పాకాల అండి, పాకాల అనుకుంటున్నా నేనైతే. సో ఇక్కడైతే తీసాను వీడియో కూడా.
సో ఇంకా చిత్తూరుకి రీచ్ అయిపోయామండి. మేము వచ్చేసాము చిత్తూరు. సో ఇంటికి వచ్చేసామన్నమాట. మా వారు వాటర్ తాగుతున్నారు. సో ఇక్కడైతే ఫుల్ వర్షం అన్నమాట, చాలా వర్షం పడుతుంది. చూడండి ఫుల్ వర్షం, అసలు మబ్బులు చేశాయి కదా, చాలా పెద్ద వర్షం అన్నమాట. చాలా బాగుంది వర్షం అయితే. సో దీన్ని కూడా కొంచెం వీడియో తీసి పెట్టాను నేను. సో ఫ్రెండ్స్, ఇది ఇంటికైతే రీచ్ అయ్యాము. నెక్స్ట్ నేను తిరుమల వెళ్తాను. సో ఆ వీడియోస్ పెడతానన్నమాట. సో ఫ్రెండ్స్, బాయ్.